పోసాని గారికి అనారోగ్యం సంబంధించి రికార్డు ఉంది, మెడికల్ రికార్డు. ఆ రోజున అచ్చెన్నాయుడు గారు నెల రోజుల పాటు రమేష్ హాస్పిటల్, విజయవాడ కార్పొరేట్ ఆసుపత్రిలో ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉండి కార్పొరేట్ ఆసుపత్రిలో నాకు ఆరోగ్యం బాగాలేదని పడుకున్నారు ఆయన బెయిల్ వచ్చే వరకు. పోసాని గారు ఆయన మొత్తం మెడికల్ రికార్డు చూపించినా గానీ ఆయన డ్రామా ఆడుతున్నాడని చెప్పి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అన్నా అంటే ఎంత ధైర్యం ఉండాలి ఆయనకి? ఎవరి మద్దతుతో మాట్లాడుతున్నాడు ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్? ఎందుకు చర్య తీసుకోలేదు? జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తి మీద డ్రామా ఆడుతున్నాడని సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్తాడు, మ్యాజిస్ట్రేట్ కి రిక్రూట్ చేయాలి. అది కూడా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు కాబట్టి ఆ జైలుకి సంబంధించిన ఇన్ఛార్జి కోర్టుకు చెప్పాలి. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరు చెప్పడానికి? రైట్. మరిదిగించి పోలీస్ డిపార్ట్మెంట్ లో మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఎవరి సపోర్ట్ ఉంది, ఎవరి మద్దతుతో వ్యవహరిస్తున్నారు? కోర్టుకి సరే చంద్రబాబు నాయుడు గారు చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు కోర్టుకి ఎన్ని కారణాలు చెప్పారు. గుండెకి చిల్లు పడింది అన్నారు, 24 గంటల అంబులెన్స్ లేకపోతే తిరగలేరు అన్నారు, ఆయన దోమలు ట్రైనింగ్ ఇచ్చి చంపడానికి ట్రై చేస్తున్నారన్నారు. అలాంటి ఏమి పోసాని గారు చెప్పలేదే. దోమలు పంపిస్తున్నారని చెప్పలేదు, ఈగలు పంపిస్తున్నారని చెప్పలేదే. అంత పిరికితనంగా వ్యవహరించలేదు పోసాని కృష్ణమురళి. పోసాన్ని ఎంత డ్రామా అంటున్నారు, ఫలితం అనుభవిస్తాడు, ఇష్టం వచ్చినట్టు శాపనార్థాలు పెడతారా? ఎప్పుడు ఆ కేసు ఏమిటి, ఆ లోకం ఏంటి అసలు? ఇది చాలా దారుణంగా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరో బాధ్యతగా పనిచేయడం లేదు. ఈ మధ్య హైకోర్టు కూడా కామెంట్ చేసింది, మీరు కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, వాళ్ళని వేధించడం తప్ప మీకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అసలు, మీకు బాధ్యత ఉందా అని హైకోర్టు ప్రశ్నించే గానీ సిగ్గుపట్ల వాళ్ళు. అవును, దారుణంగా ఉంది. కరెక్ట్.